రాయ్ నిన్నే సారా. హాయ్ సుబ్బు. సారా పిలిచావంట్రా? రానా? ఇందా నేను స్నానం చేస్తుంటే బాత్రూంలో కిందకు వచ్చావు నువ్వు. ఏంటి నువ్వా? ఆంటీ అనుకుని వచ్చా. చెప్పేదిరా దరిద్రుడు. ఏంటి అంకుల్ చిత్తుకాయితాలు లెక్క పెడుతున్నారు? ఇవి చిత్తుకాయితాలు ఏమిటో చెత్తనాయాల. మరేంటి? డబ్బులు. డబ్బులా? ఈ డబ్బులా? నమస్తే ఆంటీ. డబ్బులా? పిచ్చినాయాల ఏంటే ఆ పిచ్చోడు వచ్చాడే ఎక్కడ? వేరే పిచ్చోడితో మాకేంటి అవసరం? ఆల్రెడీ ఇద్దరు పిచ్చోళ్ళు ఉన్నావు. సర్లే నువ్వు బిగించు. సరే నువ్వు లాయించు. నీతో పెద్ద చావచ్చు పడిందిరా. తలుపేసుకుని పని చేసుకోరంటే వినం. అబ్బా రోజు ఇది టెన్షన్ అయిపోయింది. తీసి చూడాలి కదా. ఏం చూడకపోతే నిద్ర పట్టదా? ఏ నీకేమైనా అభ్యంతరమా? సరే చూసుకో. చిత్తుకాయితాలు చిత్తుకాయితాలు. ఈడెప్పుడు వచ్చాడు ఇక్కడికి? చిత్తుకాయితాలు నాకు కావాలి. నా చిత్తుకాయితాలు కావాలి. నువ్వు ఎప్పుడు వచ్చా ఇక్కడికి? నాకు కొన్ని చిత్తుకాయితాలు ఇవ్వా? వారే నీ అబ్బా చిత్తకత్తలు కావరాయి. అవి చిత్తుకాయితాలేనండి. చిత్తకత్తలు కావు. ఏమండి చిత్తుకాయితాలే సార్. ఎందుకు ఆనందాన్ని మోసం చేస్తావు? ఆనందం అవి చిత్తుకాయితేలే. థ్యాంక్ యూ రాజేష్. రాజేష్ నాకు కొన్ని చిత్తుకాయితాలు ఇవ్వా? కాగిత పడవలు చేసుకుంటాను. నీకు కొన్ని కావాలా? సరే ఇస్తాను. థ్యాంక్ యూ రాజేష్. ఆ డబ్బులతో రెంచులు కొనుక్కోరా? చిత్తుకాయితాలతో రెంచులు కొనుక్కుంటాను. నువ్వు పెద్ద హంపిగాడిరా నువ్వు. అబ్బా నువ్వు వెళ్ళి ఆనందం వెళ్ళు. పెద్ద హంపిగాడు. చిత్తుకాయితాలతో కొంటావు నువ్వు. వెళ్ళు. కలిపేసుకో జాగ్రత్త. బోల్డ్ చిత్తుకాయితాలు ఉన్నాయి. బాత్రూమ్ లో చెట్లు ముల్చేయింది. గమ్మత్తుగా ఉంది. ఈ కట్లేంది? వామ్మో నేను ఎక్కడున్నాను? హైదరాబాద్ కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న దండకారణ్యంలో ఉన్నావు. ఓరు నాయను మీరంతా గడపలు చూస్తే తెలవట్లేదా? అడవిలో అన్నలం. నేను మాత్రం తమ్ముణ్ణి. మీలో తమ్ముళ్ళు కూడా ఉంటారట. అన్నలు ఉన్నప్పుడు తమ్ముడు ఉండకూడదా? నువ్వేంది బాణం పట్టుకున్నావు? వెన్నే పట్టుకోవాలా? బాణం పట్టుకోకూడదా? కొత్తగా థింక్ చేయండి రా. కంట్రోల్ కంట్రోల్. వామ్మో నేను ఇంకా అబ్బాయి అనుకున్నా. అడవిలో కూడా ఐటమ్ అదిరిపోయిందే. క్యారే సాలే రామక్క భీమక్క అనే సీతక్క కేలేనా సౌమే. అలవాట్లో పొరపాటు అయిపోయిందక్క. ఎందుకు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? మీ బావ మినిస్టర్ భగవాన్ చేసిన పాపాల్లో నీకు కూడా పావలా వాటా ఉందని తెలిసింది. అందుకే మా అన్న నీ తోలు తీయడానికి ఇక్కడ తీసుకురామన్నాడు. పావలా వాటా? భలే వాడివే. ఆయన చేస్తుంటే నేను ఏదో పక్క నుంచి చూశాను తప్ప నాకు అందులో 5 పైసలు వాటా కూడా లేదు. నీ మీద ఒట్టు. ఆ మొక్క నువ్వు మా అన్నకి చెప్పుకో. ఆయన ఎవరు? చిన్నగా ఆల్ ఇండియా అన్నలకి అన్న రామన్న ఇలియాస్ రవన్న. అన్నకు అసలే హై బీపీ. నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పిన కింద ఉంటావు, లేకుంటే హెల్ పైకే. ఆయన ఎక్కడ? అడిగో చూడు అన్నగారు వస్తుండ్రు. ఎక్కడ భూస్వామ్య మోకలు తాడిత పీడిత జనం రక్తం పీల్చే రాబందులు అవుతారో, ఎక్కడ నగారిన నర్సుల గుండె మంటలు రాక్షస రాజ్యాలను అంతమొందిస్తాయో, అక్కడ రామన్న ఆలియస్ రవణలో కొన్ని వేల మంది పుడతారా. అన్న మాట్లాడింది తిరిగేనా? నాకు ఒక్క ముక్క అర్థం కాలే. డైలాగ్స్ అర్థం అవ్వక్కర్లేదు, ఎమోషన్ అర్థం అయితే నువ్వు తక్కువ తినలేదు. నువ్వు అనక్కర్లేదు. వీడే భగవాన్ బామ్మర్ది. ఏమంటావా? ముందు వీడి సంగతి చూసి ఆ తర్వాత వీడి సంగతి చూద్దాం. జనాల్ని మోసం చేస్తారంట. రేయ్ నీ తోడలుడు సర్పంచ్ సంపత్రావు చందాలు వసూలు చేసిన డబ్బు ఎక్కడ దాచాడు? వాడి బలం ఏంటి, బలహీనతలు ఏంటి, టోటల్ గా వాడి మూమెంట్స్ ఏమిటి? రేయ్ చెప్పరా. బీపీ 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 తెప్పించుకురా. ఇంత బీపీయా? నీకు తెలుసు చెప్పు. నాకేం తెలీదు. నిజంగా తెలీదా? నిజంగా తెలీదు. ఏమీ తెలీదా? ఏమీ తెలియనాడు నువ్వెందుకు పట్టుకుంటావు? ఒరే ఎర్రడా అన్నా, వచ్చే రావులమ్మ, అన్నా ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. వీడి సంగతి ఏంటి? ఎలాగో నిజాలు చెప్పడు. ఏం చేద్దాం? వీని తుపాకులతోటి బాణాలతోటి కాకుండా వెరైటీగా గొంతు వరకు కొత్తగా ఆలోచించండి అయ్యా, కొత్తగా ఆలోచించండి. పిచ్చోడా
ఎందుకు నువ్వు గొంతు కొరికేది? నేను చెప్పకపోతేగా నేను మొత్తం చెప్పేస్తా. సార్, ఆ భగవాన్ అనేవాడు పెద్ద యదవ. ఈ విషయం అందరికీ తెలుసు. వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి. ఈ విషయం కూడా అందరికీ తెలుసు. బినామీ పేర్లతోటి వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు. ఇక దౌర్జన్యాలు, భూకబ్జాలు, హత్యల గురించి చెప్పే పనే లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఐటమ్స్ వీక్నెస్. చెట్టుకు చీర కట్టినా సొంగగా చేస్తారండి. ఏమండి, మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తారండి. రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేమో కానీ ముద్దు లేకపోతే మాత్రం ఒప్పుకోడండి. మోజు పడ్డాడా అంతే. ఇంకొకటి, 2 నెలలకు ఒకసారి అరకు వ్యాలీకి వెళ్ళి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకొస్తుంటాడు. ఎందుకు అనుకున్నారు? అందుకే. ఐటమ్స్ అంటే పడి చేస్తాడు. ఇక్కడ కూడా 2 గెస్ట్ హౌస్ కట్టించాడు. అందుకే. చూసారా, గొక్క తిప్పుకోకుండా ఎన్ని విషయాలు చెప్పాను. ఇక నేను బయలుదేరుతానండి. కట్లోపదేవయా స్వామి. అబ్బా, అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే. అరే, మనిల్లు అడవిలోకి వచ్చిందేంటి? అమ్మో, నా ఇంటి ఎదురు పార్ట్లోనే నన్ను కట్టేసి అడవిలాగా బిల్డప్ ఇచ్చి మ్యాటర్ మొత్తం కొట్టేశారు. బావా బావా బావా. ఇప్పుడు ఈ విషయం బావకు చెప్తే తన సీక్రెట్లు మొత్తం నేనే అవుట్ చేశానని తనే నన్ను చంపేస్తాడుగా. పాపి, ఒరే పాపిగా లేవరా, నీ కోసం పాలాడొచ్చాడు. రాత్రంతా కష్టపడి వస్తే పాలాడొచ్చాడు, పోలాడొచ్చాడు. నువ్వే మంచిగా మహా కష్టపడిపోయి వచ్చాడండి. రాత్రంతా కబ్బులమ్మట, రోడ్లమ్మట బాగా తిరిగి నీ పేక ముక్కలు నిప్పుల్లో కాల్సా. ఏంటి? 3 నెలల నుంచి పాలు వస్తున్నాను. పచ్చగడ్డి కొనటానికైనా 10 రూపాయలు ఇప్పితే ఎలాగా? నీ కౌంట్ ఎంత? 300. ముష్టి 300. ఇందా, దా 2 ఆటలాడదా. కొయ్ 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 పేకాట పవరం. కొయ్ 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 పేకాట పవరం. మూడు నెలల బాకీ చెల్లు. ఇంకో 2 వేద్దామా? నా దగ్గర సొమ్ములు లేవుగా. నేను పశువులతోనే కాదు, పశువుల మీద కూడా ఆడతాను. గేదుందిగా. కొయ్ 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 పేకాట పవరం. కొయ్ 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 పేకాట పవరం. ఫుల్ కౌంట్ కింద ఇది, దీని పాడి, దీని పేడ అన్ని మా ఇంట్లోనే. బాబు, గేదె లేకుండా ఇంటికి వెళ్తే మా ఆవిడ నాకు గడ్డి పెట్టి పూడ్చిపోతాదేమోనండి. రేయ్, నేను పేకని నమ్ముకున్నాను రా. పేకే నాకు పాడి. నీ గేదెను వదిలేస్తున్నాను, తీసుకెళ్ళిపో. చూడా, అది బతికున్నంత కాలం నాకు పాలు ఫ్రీ. బామ్మ, చూసావా పేకతో వాళ్ళ నోళ్ళు ఎలా మూయించాను. తొక్కుడు బిళ్ళాడుతున్నావు పాప. ఇదేమిటి పాప, నడువిలో సిక్కిపోయింది. చిక్కకు చస్తుందా? నడుంకో వడ్డాణమా పాడా? భలే గుర్తు చేసేవే. నీ కోసమని ఒక మువ్వల వడ్డాణం బేరం చేశాను, కానీ 4000 తక్కువ. సర్దవా? పో బావా, నువ్వు ఎప్పుడు ఇంతే. తక్కువ అయ్యని తీసుకెళ్లిపోతావు. పిచ్చి పాప, 4 రోజుల్లో కోతలే. 4 నెలల నుంచి కోతలే. ఈసారి కోతలే, నిజంగా కోతలు, వరి కోతలు. అది అలా బేరం పెట్టేయడం, నీ నడువుకు వడ్డాణం చుట్టేయడం. బావా, అయితే ఇస్తాను కానీ నాతో తొక్కుడు బిళ్ళాడతావా? తొక్కుడు బిళ్ళ చస్తానా? ఎట్టు అంతే, ఆడు. బావా పాప, బావా పాప, తొక్కుడు పిల్ల. మీ ఇద్దరు ఇలా చూస్తా ఉంటే 70mm సినిమా చూస్తున్నట్టుంది. టికెట్లు అమ్మేమంటారు ఏంటి? టికెట్లు అమ్ముతారు? ఇదేమిటే టూరింగ్ ప్యాకేజ్ లో టికెట్లు అమ్ముకునే అసలు నీ అన్నేనా?